ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలంలో అడవి ఆవులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో అడవి ఆవులు గుంపులుగా వచ్చి పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు గమనించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో వారి సమస్యలను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. తమ సమస్యలను అసెంబ్లీలో తంగిరాల సౌమ్య ప్రస్తావించడంపై రైతులు ఆమెను అభినందిస్తున్నారు. చంద్రలపాడు మండలంలో ఎక్కువ గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి అధ్యక్ష. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో లంకాడోల్లో పగటి పూట వందల సంఖ్యలో అడవి ఆవులు ఉంటాయి అధ్యక్ష. ఇవి రాత్రిపూట రైతు పొలాల మీద దాడి చేస్తున్నాయి, పొలాలన్నీ కూడా పీకేస్తున్నాయి, కొరికేస్తున్నాయి అధ్యక్ష. ఎక్కువగా సన్నకారు రైతు ఉండటం వల్ల వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ వేయటం అనేది వాళ్ళకి చాలా భారంగా ఉంది అధ్యక్ష. కొంతమంది ఫెన్సింగ్ వేసినా కూడా ఆ ఫెన్సింగ్ ఆగట్లేదు అధ్యక్ష. ఆ అడవి ఆవుల హైట్ వచ్చేసి సాధారణ ఆవుల కంటే ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వాటికి మనుషులతో సహజీవనం లేకపోవటం వల్ల వాళ్ళు మనుషులు చూస్తే వెంటనే అటాక్ చేస్తాయి అధ్యక్ష. అదేవిధంగా ఎప్పుడు కూడా గుంపులుగా ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. ఒంటరిగా రైతులు ఉంటే మాత్రం ప్రాణాలకే ముప్పు అధ్యక్ష. కాబట్టి చిన్న సమస్య అయినా కూడా గ్రామాల్లో చాలా పెద్ద సమస్యగా ఉంది. తప్పకుండా సంబంధించిన మంత్రివర్యులు ఈ సమస్యను దృష్టి పెట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నారు.